భారత్ ఒక్క నిర్ణయం చైనా బిత్తరపోయింది. డ్రాగన్ కంట్రీకి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చింది ఇండియా. ఇది మా భూభాగం, అరుణాచల్ ప్రదేశ్ నాది అంటూ ఏళ్ల తరబడి చైనా వేస్తున్న డ్రామాలకు న్యూఢిల్లీ గట్టి కౌంటర్ ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్లో ఏకంగా 27 ప్రాంతాలకు అధికారికంగా తమ పేర్లను ఖరారు చేస్తూ సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లో నమోదు చేసింది. ఇంకేముంది, చైనా ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. ఇది చెల్లదు, ఇది అక్రమం అంటూ బీజింగ్ గగ్గోలు పెడుతుంది. మరి దీనికి భారత్ ఇచ్చిన పంచేంటో తెలుసా? మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అరుణాచల్ భారత్లో విడదీయరాని అంతర్భాగం. అసలు చైనాకు ఎందుకంత భయం? 27 ప్రాంతాల వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం. రీసెంట్గా భారత్ ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్లోని 27 గ్రామాలు, వ్యూహాత్మక పర్వత ప్రాంతాలు, పాస్లకు ఇండియన్ అఫీషియల్ నేమ్స్ కేటాయించింది. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లో వీటిని పక్కాగా రికార్డ్ చేసింది. బార్డర్ ఏరియాలో భౌగోళిక గుర్తింపు పెంచడం, స్థానిక ప్రజల్లో అవగాహన తీసుకురావడం, అఫీషియల్ రికార్డ్స్ పక్కాగా ఉంచడం దీని ప్రధాన లక్ష్యం. కానీ అసలు మ్యాటర్ ఇది కాదు. ఇది కేవలం జియోగ్రాఫికల్ వర్క్ మాత్రమే కాదు. బీజింగ్కు న్యూఢిల్లీ పంపిన ఒక స్ట్రాంగ్ జియో పొలిటికల్ మెసేజ్. భారత్ తీసుకున్న ఈ నిర్ణయంపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ను తమ భూభాగంగా చెప్పుకుంటూ దాన్ని సౌత్ టిబెట్ లేదా చైనీస్ భాషలో జంగ్నాంగ్ అని పిలవడం చైనాకు అలవాటు. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాంగ్ మాట్లాడుతూ చైనా ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్న పేర్లను తొలగించి భారత్ కొత్త పేర్లు పెట్టడం అక్రమం, ఇది చెల్లదు అని అన్నాడు. అయితే భారత్ ఈసారి ఏమాత్రం తగ్గలేదు. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చైనా ఆరోపణలను ఒక్క దెబ్బతో తిప్పుకొట్టారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగం, ఇది క్లియర్ కట్ వాస్తవం, ఈ ఫ్యాక్ట్ని ఏది మార్చలేదు అని తేల్చి చెప్పారు. Sahil, coming first to your question regarding the reaction which came from when we put out those 27 names. So let me reiterate this yet again, that Arunachal Pradesh is an inalienable and integral part of India, and this is a fact which is self-evident. At the same time, let me also underline that nothing can change this indisputable reality. అంటే సింపుల్గా చెప్పాలంటే చైనా గీసుకున్న మ్యాప్లు, వాళ్ళు పెట్టుకున్న ఫేక్ పేర్లు గ్రౌండ్ రియాలిటీని మార్చలేవు అని భారత్ క్లియర్గా చెప్పేసింది. అసలు అరుణాచల్ ప్రదేశ్పై చైనాకు ఎందుకంత కన్ను? ఈ వివాదం ఇప్పటిది కాదు, దీనికి దశాబ్దాల చరిత్ర ఉంది. భద్రతా వర్గాల ప్రకారం 1959లోని అరుణాచల్ ప్రదేశ్లోని లాంగ్జూ వద్ద ఉన్న అస్సాం రైఫిల్స్ అవుట్పోస్ట్పై చైనా దళాలు దాడి చేసి ఆక్రమించాయి. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో డ్రాగన్ కంట్రీ తన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూనే ఉంది. ఇక 1962 భారత్ చైనా యుద్ధంలో కమాంగ్, సబిన్సిరి, సియాంగ్, లోహిత్ వ్యాలీలో చైనా పెద్ద ఎత్తున మిలిటరీ ఆపరేషన్లు చేపట్టింది. కాల్పుల విరమణ తర్వాత చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ PLA లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ LACకి వెనక్కి వెళ్ళినప్పటికీ అరుణాచల్లోని దాదాపు 69,000 చదరపు కిలోమీటర్ల భూభాగం తమదేనని 1960 బోర్డర్ ట్యాక్స్లో వాదించింది. కానీ భారత్ ఎప్పటికప్పుడు చైనా వాదనను తిరస్కరిస్తూనే ఉంది. ఇదే టైంలో అరుణాచల్ ప్రదేశ్లోని అప్పర్ సబన్సిరా జిల్లా తక్సింగ్ సర్కిల్ పరిధిలోని పుకార్లా, ఓల్లా ప్రాంతాల్లోకి చైనా సైనికులు LAC దాటి వచ్చారంటూ కొన్ని స్థానిక నివేదికలు బయటకు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే ఈ వార్తలపై అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండు వెంటనే స్పందించారు. మన ఇండియన్ ఆర్మీ సరిహద్దులను చాలా సమర్థవంతంగా కాపాడుతుంది, ఎలాంటి చొరబాట్లు జరగలేదని నేను భావిస్తున్నాను. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆర్మీ అలాగే స్థానిక అధికారులతో మాట్లాడతాను అని ఖండు క్లారిటీ ఇచ్చారు. అంటే భారత్ తన భూభాగం విషయంలో ఎంత అప్రమత్తంగా ఉందో ఇది స్పష్టం చేస్తుంది. ఇక ఈ చొరబాట్లు వార్తలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా స్పందించింది. రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతతను కాపాడమే అత్యంత ముఖ్యమైన అంశమని చెప్పారు. బోర్డర్ సరిగ్గా ఉంటేనే ఇరు దేశాల మధ్య మిగతా సంబంధాలు బాగుంటాయని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే 2026 ఆగస్టు 6న జరిగిన భారత్ చైనా సరిహద్దుల వ్యవహారాల సంప్రదింపులు 36వ WMCC వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ సమావేశంలో ఇరు దేశాలు పాల్గొన్నాయి. LAC వద్ద శాంతిని కాపాడడం ద్వైపాక్షిక సంబంధాలకు ఎంత అవసరమో భారత్ పునరుద్ఘాటించింది.
మిలిటరీ అలాగే డిప్లొమాటిక్ ఛానల్స్ ద్వారా అపార్థాలు రాకుండా చర్చలు కొనసాగించాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. మొత్తం మీద చూస్తే చైనా ఒకవైపు భారత్ భూభాగాలకు తన పేర్లు పెట్టుకుంటూ కార్టోగ్రాఫిక్ వార్ నడిపించాలని చూస్తుంది. కానీ భారత్ మాత్రం క్షేత్రస్థాయి వాస్తవాలకు మారవని తేల్చి చెప్పేసింది. ఇప్పుడు 27 ప్రాంతాలకు అధికారిక పేర్లు ప్రకటించి తమ సార్వభౌమాధికారాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. చైనా మ్యాప్లు మార్చవచ్చు, కల్పిత పేర్లు పెట్టవచ్చు, కానీ అరుణాచల్ ప్రదేశ్ భారత్లోని విడదీయరాని భాగం అనే సత్యాన్ని చైనా కాదు కదా ఎవ్వరూ కూడా మార్చలేరు. మరి చైనా వేస్తున్న ఈ మైండ్ గేమ్కు భారత్ ఇచ్చిన ఈ కౌంటర్పై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి లేటెస్ట్ డిఫెన్స్ జియో పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆస్ట్రీమ్ ఛానల్.